హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాలా స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమగా వెజిటేబుల్స్, అలాగే గ్రోసరీ సామాన్లు, స్నాక్స్, ఇంకా కొన్ని పచ్చళ్ళు ఇవన్నీ పంపించిందండి. నిజంగా ఇవి చూసినప్పుడైతే నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చాయి. అమ్మ ప్రేమకి అసలు మనం వెలకట్టాలమా చెప్పండి. ఇది దోశలకు, ఇడ్లకు మనం చట్నీ చేసుకుంటాం కదా, అది కూడా చేసి పెట్టారండి మా మదరు. ఎందుకంటే మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్తావు, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అంత బాగా చేసి పెడతారు. దాంట్లో కొన్ని వాటర్ కలుపుకొని మనము పోపు పెట్టుకోవాలి. అలాగే మా రామ్ చరణ్ కోసం అని చెప్పేసి అలోవెరా ఫేస్ వాష్ అని చెప్పి తీసుకున్నారు. అలాగే కొన్ని సామాన్లు కూడా తీసుకున్నారండి. పల్లీలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా అలాగే స్వీట్ కార్న్ కూడా పంపించారండి. మా ఇంట్లో అందరికీ అయితే ఈ స్వీట్ కార్న్ అనేది కూడా చాలా ఇష్టం అనమాట. స్వీట్ కార్న్తో కూడా మనం చాలా రెసిపీస్ అనేది చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చాలా బాగా ఇష్టపడతారండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్, టమాటోస్, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బీన్స్, ఇలా చాలా కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు ఇంట్లో ఏమి తక్కువ కాకుండా అన్నీ గుర్తుపెట్టుకొని మరి మా మమ్మీ అయితే నా కోసం పంపించారు. లెమన్స్ కూడా అండి, ఎప్పుడైనా రాత్రిపూట మిగిలిన అన్నం ఉంటుంది కదా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నం పరేయకుండా మార్నింగ్ టైంలో లెమన్ చేసుకుంటాం కదా, లెమన్ రైస్ అనేది అలా చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్తే ఒక పూట అయిపోతుంది కదా అని చెప్పేసి మా మమ్మీ అయితే పెట్టించారండి. అలాగే మా ఇంటి దగ్గర కొన్ని పికిల్స్ వచ్చాయి, అవి కూడా పెట్టి పంపించారు. అలాగే ఇది చూసారా, దీన్ని మీరు ఐస్ క్రీమ్ అనుకుంటారు, కానీ దీంట్లోనైతే మెంతిపిండి పెట్టి ఇచ్చారండి. ఒకటేసారి మా మమ్మీ 1 కేజీ 2 కేజెస్ అలా చేసుకుంటారనమాట. మెంతి పొడి, గరం మసాలా. ఎందుకంటే నాకు, మా 2 సిస్టర్స్కి, అలాగే మా మమ్మీకి కూడా 1 మంత్కి సరిపోయేటట్టు చేస్తారనమాట. మ్యాక్సిమం మేమైతే గరం మసాలా పొడి, అలాగే మెంతిపిండి, ఇవన్నీ అయితే మేము అసలు ఎక్కువ శాతం పట్టుకోము. మా మమ్మీ మిక్సీ పట్టి పంపిస్తారు. అలాగే మాకు ఇంత దూరంలో ఉన్నా కూడా మా గురించి చాలా బాగా ఆలోచిస్తారండి మా మమ్మీ అయితే. నాకైతే భలే అనిపిస్తుంది, అమ్మలందరూ ఇలాగే ఉంటారా, లేదా మా అమ్మ మాత్రమే ఇలా ఉంటుందా అని చెప్పి నాకు అనిపించింది. అలాగే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి దోశ పిండి, అలాగే ఇడ్లీ పిండి కూడా రుబ్బి పంపించారండి. మార్నింగ్ టైంలో నువ్వంత మొత్తం టెన్షన్గా ఉంటావు, మళ్ళీ బిజీగా ఉంటావు అని చెప్పేసి మా మమ్మీ అయితే ఒక 4-5 రోజులకు సరిపడా ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే మరి నా కోసం పట్టి పంపించారండి. నా కోసం అనే కాదు, నాకంటే నా పిల్లల మీదనే ఎక్కువ ఉంటుందండి మా మమ్మీకి. అలాగే మ్యాంగో పికిల్ కూడా 2 గాజు బాటిల్లో పెట్టి పంపించారు. ఒకవేళ కూరగాయలు ఉన్నా లేకపోయినా పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి లేకపోతే నూనె వేసుకొని బాక్స్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి పంపించారండి. అట్లనే ఇడ్లీ బ్యాటర్ చూశారు కదా, ఆ డబ్బా నిండా పంపించారు. ఇడ్లీ, మా గౌతమ్ కృష్ణకు దోశ అంటే ఇష్టం, మా పెద్ద బాబుకి ఇడ్లీ అంటే ఇష్టం అని చెప్పి పంపించారు. అలాగే పచ్చిమిర్చి, టమాటోస్, ఇలా చాలా పంపించారండి. పెళ్ళి అయ్యాక మనం అమ్మ ఇంటికి దూరమైన అమ్మ ప్రేమ మాత్రం అసలు ఎప్పటికీ తగ్గదండి. ఒక అమ్మ తన పిల్లల్ని ఎంత బాగుండాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది కదా, మా అమ్మ కూడా చాలా ఆలోచిస్తుందండి. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మగారింటికి దూరం అయిపోయామని చెప్పి అందరం అనుకుంటాం కదా, అది ఆల్మోస్ట్ రాంగ్ అండి. అస్సలు తప్పు అది. మనం మ్యారేజ్ అయ్యి వచ్చినా కానీ మనం ఇంకా చిన్న పిల్లల లెక్కనే మన అమ్మలు ట్రీట్ చేస్తారు. నాకైతే భలే అనిపించింది. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు కూడా చాలా బాగా ఏడుపు వచ్చిందండి. అందరికీ అలాగే అనిపిస్తుంటుంది కదా. అలాగే మా అమ్మ నా మీద ఎంత కేరింగ్, అలాగే అసలు నాకు అసలు మాటల్లో చెప్పలేకుండా ఉంది. అమ్మ నీ ప్రేమకు అసలు మాటలు అనేది చాలవమ్మ, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే నువ్వు మా కోసం అన్ని మంచి మంచివి ఈ వంటలు చేసి పెట్టాలి, నీ హెల్త్ కూడా బాగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానమ్మా. మన కోసం, మన గురించి మనతో గొడవపడి మరి మన గురించి ఆలోచించేది ఎవరైనా ఉంది అంటే అది మన అమ్మాయి కదండి. ఏమంటారు? కామెంట్ చేయండి. బాయ్.